మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాకి నైజాంలో 42 కోట్లు, సీడెడ్ లో 13 కోట్ల 75 లక్షలు, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల 25 లక్షల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లకి, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి మొత్తంగా 132 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే గుంటూరు కారం మూవీకి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి. గుంటూరు కారం మూవీకి ఈ వీకెండ్ భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో పుంజుకుంది. ఇలా ఈ చిత్రం 17వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 64 లక్షల రూపాయల షేర్ ని వసూలు చేసి సత్తా చాటింది. 17 రోజుల్లో గుంటూరు కారం మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో 33 కోట్ల 78 లక్షలు, సీడెడ్ లో 9 కోట్ల 69 లక్షలు, ఉత్తరాంధ్రలో 12 కోట్ల 53 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 9 కోట్ల 73 లక్షలు, వెస్ట్ గోదావరిలో 5 కోట్ల 96 లక్షలు, గుంటూరులో 8 కోట్ల 28 లక్షలు, కృష్ణాలో 6 కోట్ల 45 లక్షలు, నెల్లూరులో 3 కోట్ల 66 లక్షలతో కలిపి 90 కోట్ల 8 లక్షల షేర్ 138 కోట్ల 90 లక్షల గ్రాస్ వచ్చింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేసిన గుంటూరు కారం మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 17 రోజుల్లో 90 కోట్ల 8 లక్షలు వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల 54 లక్షలు, ఓవర్సీస్ లో 14 కోట్ల 71 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 17 రోజుల్లో ఈ చిత్రానికి 111 కోట్ల 33 లక్షల షేర్ తో పాటు 240 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక గుంటూరు కారం మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లుగా నమోదైంది. ఇక 17 రోజుల్లో ఈ చిత్రానికి 111 కోట్ల 33 లక్షలు వచ్చాయి. అంటే మరో 21 కోట్ల 67 లక్షలు రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ ని చేరుకుంటుంది.